చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన సూపర్ సిక్స్ సరిగ్గా అమలు చేయట్లేదు అని చెప్పి ప్రజల్లో బలంగా వాళ్ళపైన వ్యతిరేకత వినిపిస్తున్న వేళ నారా భువనేశ్వరి గారు కుప్పం వేదికగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. నిజానికి నారా భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు సమర్థుడు అని చూపించడం కోసం రాజశేఖర్ రెడ్డి గారిని ఆయన ఇచ్చిన హామీల్ని అమలు చేయలేదు అని చెప్పి అబద్ధాలు ఆడటం మాత్రం మంచి పద్ధతి అయితే కాదు. నిజానికి భువనేశ్వర్ గారు ఇప్పుడు ఎందుకు వచ్చారో ఐదని చూస్తే, మహిళలు 1500 నెల నెల ఇస్తాన్న డబ్బులు ఎక్కడ, గ్యాస్ డబ్బులు సరిగ్గా పడట్లేదు, 50 ఏళ్ళకి 4000 రూపాయల పెన్షను, ఆ తర్వాత వాళ్ళ కుమారుడికి లేదా వాళ్ళ కుమార్తెకి డిగ్రీ అయిపోయి లేదా గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళకి 3000 నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, అవన్నీ ఎక్కడ ఇస్తున్నారు. ఇక ఉచిత బస్సు 16 బస్సుల్లో తిప్పుతామని చెప్పి కేవలం 5 బస్సుల్లో ఉచితంగా తిప్పుతా ఉన్నారని చెప్పి అసంతృప్తి, చాలా వరకు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అరాకొరగా అమలు చేస్తూ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని చాలా వరకు అయితే వ్యతిరేకత వస్తున్న వేళ భువనేశ్వర్ గారు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తే వెనక్కి తగ్గరు, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చాడు అంటే అది నెరవేర్చుకోవడానికి వెళ్తాడు, ఆయన ఎన్నికల్లో ఆషామాషిగా హామీలు అయితే ఇవ్వరు అన్నట్టుగా భువనేశ్వర్ గారు మాట్లాడారు. ఒక్కసారి నారా భువనేశ్వర్ గారు కుప్పం వేదికగా ఏమన్నారో వినండి. మరొకసారి నిజంగా ఇటువంటి అసత్య ప్రచారాలు నారా భువనేశ్వర్ గారు ఇది రెండోసారి మీరు చేయటం, ఈ రెండోసారి నిజంగా మరి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన హామీని ఉచిత కరెంట్ అనేది ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారో ప్రజలందరికీ తెలుసు, మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. సాధ్యపడదు ఉచిత కరెంట్ని ఇస్తే బట్లారేసుకోవడానికి అన్న మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ అన్నాడు పెద్ద ఎత్తున వైరల్ అయింది. అదే ఉచిత విద్యుత్ ఎలా అమలు చేస్తారో అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారిని అడిగితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పబ్లిసిటీకి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడతా ఉంది, మేము ఆ పబ్లిసిటీ ఖర్చును తగ్గించి ప్రజలకి 7 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు గెలిచాక మొట్టమొదటి సంతకం దాని మేము పెడతా ఉన్నారు. యాజ్ టీజ్గా ఆయన గెలిచాక మొట్టమొదటి సంతకం 2004 మేలో ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజు మొట్టమొదటి సంతకం, ఆ సంతకం ఫైల్ పేరు పెట్టారు. భువనేశ్వర్ గారు ఏమన్నారో వినండి. ఆయన ఇచ్చిన హామీలు ఆయన ఎప్పుడు అడుగు వెనక వేయరని మీకు ఒకటి నాకు గుర్తుకొస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్, అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి మన చంద్రబాబు నాయుడు గారు హుటాహుటి అని పోరాటం చేస్తూ ఉన్నారు. అట్లాంటప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అనౌన్స్ చేయకంటే ముందలే కొంతమంది మన పార్టీ కోసం మంచి కోరే వాళ్ళు కానీ కొంతమంది వాళ్ళు వచ్చి అన్నారు, మనం ఉచిత కరెంట్ ఇవ్వాలి ప్రజలకి అని. నేను ఇవ్వనన్నారు ఈయన. అది ఇవ్వకపోతే అవ్వదండి, మన పార్టీ రాదు, తెలుగుదేశం పార్టీ అనేది చాలా కష్టం అంటున్నారని ఒకటే చెప్పారు. నేను చేయలేని పని ప్రజలకి నేను హామీ ఇవ్వను, వాళ్ళని పిచ్చాల కింద నేను చేయకూడదు, నేను ఏమి ఇస్తానో అదే నేను చెప్తాను, వాళ్ళకి అదే ఇస్తాను. అట్లానే రాజశేఖర్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఉచిత కరెంట్ ఇస్తానని. ఆయన ఆ హామీతో కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు దాని తర్వాత మనకి తెలుసు ఆయన కరెంట్ కూడా ప్రజలకి ఇవ్వలేకపోయారు. ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఒక రాజశేఖర్ రెడ్డి గారి గురించి కాదు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నాయకత్వం గురించి. ఆయన ఎప్పుడు ప్రజల్ని ఏదో చెప్పేద్దాం, ఏదో హామీలు ఇచ్చేద్దాం, రేపు నేను ముఖ్యమంత్రి అవుతే చాలు అనేది ఆయన ఎప్పుడు అనుకోడు. ఆయన ఒకటే కోరేది, నేను పనిచేసేది ప్రజల కోసం, నేను కష్టపడేది ప్రజల కోసం. ఆయన ఎప్పుడు కుటుంబం గురించి నిజానికి భువనేశ్వర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత విద్యుత్తు 7 గంటలు ఇవ్వలేదా అని చెప్పి ఈ రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్దాం, ఆ ఉచిత విద్యుత్ ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి రైతు కుటుంబాన్ని అడుగుదాం, ఎక్కడైనా కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఇవ్వలేదు అనే స్టేట్మెంట్ మీరు ఒకరి దగ్గర చెప్పించగలరా? ఆయన ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేశారు, ఇవ్వని హామీలు కూడా ప్రజలకు ఉపయోగపడతాయి అంటే అప్పటికప్పుడు శాంక్షన్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోయారు. ఆరోగ్యశ్రీ లాంటి 108 లాంటి ఇట్లాంటి ఆ కష్టమే ఆయన్ని రెండోసారి గెలిపించింది. ఎంత తేలిగ్గా అన్నారండి ఉచిత విద్యుత్ ఇవ్వలేదని చెప్పి. రాజశేఖర్ రెడ్డి గారి వల్ల ఆ ఉచిత విద్యుత్ వల్ల లక్షల కుటుంబాలు బతికినాయి. ఎంత తేలిగ్గా నిప్పు లాంటి అబద్ధాన్ని బయటపెట్టారమ్మా మీరు, ఎంత తేలిగ్గా. ఇక చంద్రబాబు నాయుడు గారు 99లో 1 కోటి ఉద్యోగాలు ఇస్తాను అన్నారు, ఇచ్చారా? ఈ రాష్ట్రంలో నేను అధికారంలోకి వస్తే 1 కోటి ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పారు, మహిళా సాధికారిత అన్నారు, ఎక్కడైనా ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారు 2014లో రైతు రుణమాఫీ మొత్తం ఎంత ఉంటుందని చేస్తానన్నారు,
మీరు బ్యాంకులు కట్టొద్దు, వాళ్ళు వచ్చి అడిగినా కూడా నా పేరు చెప్పండి, చంద్రన్న మా చంద్రన్న ఉన్నాడు అది ఇది అని చెప్పారు. ఎంత కట్టారండి? 1,50,000 ఇస్తా ఉన్నారు అధికారంలోకి వచ్చాక. బాండ్లన్నీ ఇంటికి పంపించారు. ఆ బాండ్లు ఉన్న ఇప్పటికీ ఎవరికి 1,50,000 కాల, ఒక్కొక్కరికి ఒక విడత అయింది, ఇంకొకరికి ఇంకో విడత, మొత్తం కలిపి 30,000, 50,000, 60,000. చెప్పిన హామీ అమలు చేయలేదు. డ్వాక్రా రుణమాఫీ ఎంత ఉంటే అంత తీసేస్తా అన్నారు, అమలు చేశారా? 600 హామీలు ఇస్తే 6 కూడా సక్రమంగా అమలు చేయలేకపోయారు. నాడే నిరుద్యోగ వృత్తి హామీ ఇచ్చారా? అమలు చేశారా? చంద్రబాబు నాయుడు గారికి మీరు మద్దతు తెలపడం తప్పులేదు. మీ పార్టీ, పైగా మీ హస్బెండ్, ఆ తర్వాత ఆయన అబద్ధం చెప్పలేదని మీరు సమర్థించుకోవడం మాత్రం సమర్థించుకున్న ప్రజలైతే నమ్మరు. 2024 ఎన్నికల్లో ఎక్కంగానే వాలంటీర్లు 5,000, 10,000 ఇస్తాను అన్నాడు. ఉగాది సాక్షిని హామీ ఇస్తాను, ఇచ్చారా? ఎక్కంగానే అన్ని ఐఆర్లు, డిఏలు అన్నీ ఇచ్చేస్తాను ఉద్యోగులకు అన్నారు, ఇచ్చారా? జగన్ గారు ఇచ్చేదానికంటే ఎక్కువ సంక్షేమం నేను ఇస్తాను, ఇచ్చారా? మొట్టమొదటి సంవత్సరం రైతు రుణమాఫీ ఎగ్గొట్టారు, రైతు భరోసా ఎగ్గొట్టారు. తర్వాత తల్లికి వందనం ఎగ్గొట్టారు. 2వ సంవత్సరం నుంచి అరాకొరగా ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఇస్తానన్న రైతు భరోసా 20,000 కాకుండా 14,000 తగ్గించారు. కేంద్రంతో సంబంధం లేక ఇస్తామని చెప్పి ఈయన 5 కూడా తగ్గించేశారు. కాపులకి 15,000 కోట్లు 5 ఏళ్ళు ఇస్తున్నారు, సంవత్సరం 3,000 కోట్లు లెక్క. ఇప్పుడు 6,000 కోట్లు ఎక్కడికి ఇచ్చారండి? 600 కోట్లు ఏమి ఇచ్చారా? కాపులకి ఏం న్యాయం చేస్తారండి? నిరుద్యోగులు 3,000 ఇచ్చారా? మహిళలు 1,500 ఇచ్చారా? 50 సంవత్సరాలు 4,000 పెన్షన్ ఇచ్చారా? 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? ఎన్ని కంపెనీలు తెచ్చారండి? 23 లక్షల కోట్లు తెచ్చాము ఉద్యోగాలు అంటారు, పెట్టుబడులు అంటారు. 20 లక్షల ఉద్యోగాలు అయిపోయినాయి అంటారు. తీరా కేంద్రం ఇచ్చిన లెక్కలు చూస్తే 6,000 కోట్లు వచ్చినాయి, 6,900 కోట్లు పెట్టుబడులు ఈ 2 సంవత్సరాలు అంటారు. మీరు పూర్తి స్థాయిలో ఈరోజు మహిళలకి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన విశ్వాసం కోల్పోవడంతో మీరు ఆయనకు మద్దతుగా ఆయన ఇచ్చిన హామీని వదిలిపెట్టడు, ఆయన అంతా చేస్తారు, అంతా బాగు చేస్తారు, ఆయన అంతా చేస్తారు అని చెప్పారు. ఇదే కుప్పం ప్రజల దగ్గరికి వెళ్ళి కుప్పం నుంచి టమాటాలు నేను విదేశాలకు కార్గో విమానాల్లో పంపిస్తాను అన్నారు. పంపించారా? కుప్పం ఎయిర్పోర్ట్ కడతా అన్నారు, కట్టారా? ఎన్ని హామీలు కుప్పంకి ఎన్నాళ్ళు? దాదాపు 40 ఏళ్ళ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నారు. 30-40 ఏళ్ళ నుంచి, 35 ఏళ్ళ నుంచి. కుప్పం ఈరోజు రాష్ట్రంలో ఇదిగో ఈ నియోజకవర్గం అద్భుతం, పలానా నియోజకవర్గం కాదు, స్టేట్లో ఫస్ట్ నియోజకవర్గం తీస్తే కుప్పం ఉంటుందంటే పరిస్థితి ఏనాడైనా ఉందా? ఇదే కుప్పానికి మున్సిపాలిటీ ఇచ్చింది జగన్ గారు, ఇదే కుప్పానికి రెవెన్యూ ఇచ్చింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ జోన్ ఇచ్చింది జగన్ గారు. ఇదే కుప్పాన్ని పూర్తి స్థాయిలో ఒక విధానంలో ప్రారంభించి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అక్కడే ప్రారంభించారు. మరి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఏం చేశారండి? నిజంగా భువనేశ్వర్ గారు, మీకు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మీ ప్రభుత్వం చేస్తున్న విధానాలు పూర్తి స్థాయిలో అర్థమైంది, ప్రజలు అది అర్థం చేసుకున్నారు. మీ ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత అయితే ఉంది, మొదలైంది. కానీ మీ ప్రభుత్వం తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి రాజశేఖర రెడ్డి గారి పైన అయితే అబద్ధాలు ఆడొద్దండి. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ 7 గంటలు ఇచ్చాడు కాబట్టే 2009లో నేను 7ని 9 గంటలు చేస్తాను, 4 కేజీలు బియ్యాన్ని 5 కేజీలు చేస్తాను, ఈ 2 అంటే 2 హామీలు మాత్రమే ఇచ్చారు. అయినా కూడా బంపర్ మెజార్టీతో గెలిపించారు రాజశేఖర రెడ్డి గారు. నాడు చిరంజీవి గారు పార్టీ లేకపోతే రాజశేఖర రెడ్డి గారికి 220, 230 సీట్లు వచ్చాయి ఒంటరిగా. బహుశా ఆయన ఉన్నట్టు ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు అయిపోయాయి, అంతా సస్యశ్యామలంగా ఉండేది. చంద్రబాబు నాయుడు గారు అత్యధిక కాలం పరిపాలించిన ఒక ప్రాజెక్టు కూడా ఆయన కట్టాడు అనడానికి ఆయన పేరు మీద లేదు. ఎవరో శంకుస్థాపన చేస్తారు, ఆ తర్వాత నేను చేశానని పబ్లిక్కి చెప్తా ఉంటారు. క్రెడిట్ చోరీ వాస్తవం చెప్పాలంటే.